అభిషేకం పొందడం జరిగింది. డీకన్గా 2000 సంవత్సరంలో ఇద్దరం కలిసే ప్రెస్బిటర్గా మేము ఆర్డినేషన్ అయింది. అప్పటి నుండి వారు గోదావరి ప్రాంతీయ మహాసభలో చాలా గొప్ప సేవ వారు జరిగించినారు. వారు డీకన్గా ఉన్నప్పుడే శంకర్ నగర్ పాస్టర్ ఇన్ఛార్జ్ పాస్టర్కి పోయినారు. డీకన్గా ఉండి పాస్టర్ హెడ్క్వార్టర్కి పోయినటువంటి గురువు ఎవరైనా ఉన్నారంటే అధ్యక్ష మండలి చరిత్రలో నేనే మొట్టమొదటి వారు. డీకన్గా 1 year కూడా కంప్లీట్ కాకముందే వారు శంకర్ నగర్లో పనిచేస్తున్నారు, వేల్పూర్ పాస్టేట్లో పనిచేస్తున్నారు, కామారెడ్డి పాస్టేట్లో పనిచేస్తున్నారు. వారు డిచ్చిపల్లిలో పనిచేసిన రోజుల్లో నేను పక్కకే నడిపల్లి పాస్టేట్లో పనిచేస్తున్నాను. పిల్లలు చాలా చిన్నవారు. ఆ రోజుల్లో మేము తరచుగా కలుసుకునేవారు. డిచ్చిపల్లి, నడిపల్లి పక్క పక్కన ఉన్న పాస్టేట్లు కాబట్టి అనేక ఆరాధనలకు నేను పిలిచేవాడిని. ప్రాముఖ్యమైన ప్రతిష్ఠ ఆరాధనలు, కన్ఫర్మేషన్స్ ఉంటే తప్పకుండా నాతో కూడా ఉండేవాడు. ఎక్కువ సాన్నిహిత్యం పరిచయలు నాతోనే ఉండేది. తర్వాత రామేంపేట పాస్టేట్లో కూడా వారు ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నారు. చాలా సంఘాల్లో నమ్మకమైన సేవ, దీన సేవకుడుగా ఉండి కొంచెం అనారోగ్య పరిస్థితులను బట్టి వారు సహాయక గురువులుగా ఉన్నారు. కానీ వారు ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్గా, సీనియర్ పాస్టర్గా అనేక సంఘాల్లో సేవ చేసి చివరికి మన గ్యారిజన్ డిస్ట్రిక్ట్ పాస్టేట్లో సహాయక గురువుగా ఉండి సేవలు అందించినారు. చాలా నమ్మకమైన సేవకుడు, చాలా దీన మనస్సు కలిగిన సేవకుడు. ఇస్ వెరీ హంబుల్ పాస్టర్. చాలా దీన మనస్సు. యేసు ప్రభువు చెప్పిన బోధ ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఈ మాట వారికే వర్తిస్తుంది. చాలా జ్ఞానవంతులు కూడా. వాళ్ళు చాలా చక్కని హ్యాండ్ రైటింగ్, ఇంగ్లీష్లో చాలా గొప్పగా డ్రాఫ్ట్ చేసేవారు. మరి ప్రియ స్నేహితుడు ప్రభునందు నిద్రించడం అనేది చాలా దుఃఖకరమే అయినప్పటికీ చాలా ఏళ్ల నుండి కూడా వారు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ చిన్న ఆపరేషన్స్ అవి ఇవి జరుగుతూ ఉంటాయి. మరి దేవుడు వారిని కృప చూపి చాలా కాలము వారిని సజీవులుగా ఉంచినందును బట్టి దేవునికి నేను స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ఇంతకాలము వారు కాయలబడి వారి కాలు యాంపిట్ అయిన సమయంలో నేను పర్సనల్గా వారి ఇంటికి పోయి ప్రియ స్నేహితులను దర్శించినప్పుడు కూడా వారు ఎట్లనైనా చేసి మళ్ళీ సేవ చేయాలా, ఆరాధన నడిపేయాలా, కనీసం నిలబడాలని వాళ్ళు చాలా ప్రాక్టీస్ కూడా ఇంట్లో చేస్తూ ఉంటారు. నిలబడడానికి, నడవడానికి. మరి శరీర బాధలన్నిటి నుండి, శరీర బలహీనతలన్నిటి నుండి, వేదన నుండి దేవుడు పరిపూర్ణమైన విముక్తి అందించి ఆయన సన్నిధికి పిలుచుకున్నాడు. ఇక శరీర బాధలతో వారికి పని లేదు. దేవుని సన్నిధిలో ఉంటారని మనం నమ్ముతున్నాం. మరణం మానవ జీవితానికి ముగింపు, అంతమని మనం తలుస్తాము. కానీ డెత్ ఈస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ద లైఫ్, రాదర్ ఇట్ ఈస్ బిగినింగ్ ఆఫ్ ఎన్ ఎండ్లెస్ లైఫ్. మరణము మానవ జీవితానికి ముగింపు, అంతము కాదు. కానీ ఇది ఒక అనంతమైన జీవితానికి కేవలం ప్రారంభం మాత్రమే. మరి వారు దేవుని సన్నిధికి సజీవులైన దేవునితో సజీవుల దేశంలో చేసినారు. ఏదో ఒక రోజు మనం అందరం వెళ్ళాల్సిందే. మనం తప్పకుండా అక్కడ కలుసుకుంటాం. ఎవరు కూడా ఈ భూమి మీద శాశ్వతం కాదు. బైబిల్ గ్రంథం బోధించేది ఏంటంటే మన పితరులందరూ కూడా భూమి మీద కేవలం యాత్రికులము, పరదేశులం అనే విశ్వాసము ఒప్పుకొని వారు మృతి పొందాయి. ఎందుకనగా వారి దేవుడిని అనిపించుకోవడం సిద్ధపడదు. కానీ ఆయన వారికి ఒక పండుగను సిద్ధపరిచిన్నాడు. అది ఇంతకంటే శ్రేష్టమైన దేశం అని వాక్యమందు రాయబడి, ఇంతకంటే శ్రేష్టమైన దేశం. ప్రియమైన పిల్లలు, కుమారుడు, బిడ్డ అమ్మగారికి తోబుట్టుని జ్ఞాపకం చేస్తున్నట్టంటే పీటర్ చార్ల్స్ బాబు గురువారు ఇంతకంటే శ్రేష్టమైన దేశానికి లాజరు చనిపోయిన సందర్భంలో యేసు ప్రభు కూడా మొదటిసారి ఆయన కన్నీళ్లు విడిచినట్టు బైబిల్ గ్రంథంలో. అప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, పునరుత్థానమును జీవమును నేనే, ఆయన విశ్వాసం ఉంచి వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికిన ఆయన విశ్వాసం ఉంచి ప్రతివాడు మరి ఎన్నటికీ గొప్ప ఆదరణ యేసు క్రీస్తు ప్రభు నాకు దేవుడు మనకి ఇచ్చినాడు. ప్రపంచ క్రైస్తవ సంఘం యేసు క్రీస్తు ప్రభు యొక్క మృతుల పునరుత్థానం అనే విశ్వాసపు పునాదుల మీద కట్టబడ్డ సంఘం.
నూతన పునరుత్థానం లేకపోతే ఈరోజు ప్రపంచ క్రైస్తవ సంఘం ఉన్నారు. మనము రిజర్వేషన్ ఉంటుంది, మనం మృతుల పునరుత్థానాన్ని నమ్ముతున్నాము. ఇటర్నల్ లైఫ్, నిత్య జీవాన్ని మనము నమ్ముతున్నాం. ప్రియ సహోదరుడు వెళ్ళినాడు. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడు అయి ఉన్నాడు. పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండనని వాక్యం మనకు రాయబడింది. Abraham looking toward to the city with foundations, whose architect and builder is God. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు. ఆ పట్టణానికి మనం చేరుకున్నారు. మరి తొందరపడకూడదు. చివరి మాట చెప్పి ముగిస్తాను. మీ హృదయం కలవరపడనివ్వకండి, వెలువనివ్వకండి. దేవుని నేను విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుతున్నాను. నేను మీ కొరకు స్థలము సిద్ధపరచగలుగుతున్నాను. నేను మళ్ళీ వస్తాను. నేను మీ స్థలంలో మీరు నుండి లేకుండా మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ప్రభువా, నీవెక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే అనగా యేసు నేనే మార్గమును సత్యమును జీవమును. సమాధి ఒకప్పుడు భయంకరమే, మరణం ఒకప్పుడు దుఃఖమే, మరణం ఒకప్పుడు శాపమే. కానీ యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద మరణించి సమాధిలోనికి దిగి వచ్చి సమాధిలో విశ్రమించి సమాధిని తన జనులకు నిర్భయమును నిరీక్షణకరమైన స్థలముగా ఉంచుటకు ఆయన పునరుత్థానుడైనటువంటి దేవుడు. ఇప్పుడు సమాధి మనకు అది నిరీక్షణకరమైన చోటు, నిర్భయమైనటువంటి చోటు. అది మనకు నిత్య విశ్రాంతి మార్చినాడు. మన ప్రియుల అంతిమయాత్రలో పాల్గొనడం మీ అందరూ ప్రేమించి చేసుకోవాలి. అధ్యక్ష మండలి గురువారుల పక్షంగా అధ్యక్ష మండలి ఎగ్జిక్యూటివ్ కమిటీ బిషప్ గారు ఆఫీస్ గారు పక్షంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఈ విషయంలో గురువులు లే నాయకులకు కుటుంబ పక్షం మనం ప్రార్థన చేసుకొని ఇక్కడ నుంచి జయ అన్న వైస్ చైర్మన్ Let us pray. ప్రార్థించుదాం. పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు మరెందుకుని చనిపోడని చెప్పిన మా ప్రియ తండ్రి బ్రతికినాడు, విశ్వసించినాడు, ప్రకటించినాడు. అనేకులకు సాక్షాత్కంగా నమ్మకమైనటువంటి సేవకులుగా ఆయన లోకంలో ఆయనతో మాకు ఉన్నటువంటి సహవాసం స్నేహమంతటి అబ్బాయి మా స్నేహితుడు ఈ లోకంలో ఉంటుందంటే మీ యొక్క బహుశ్రేష్ఠం. అనగా మన శారీరకమైనటువంటి పరిస్థితులలో ప్రభా ఆయన పడినటువంటి వేదన దేవా వాడు ఇక్కడైతే నెమ్మది పొందుతున్నాడని మీరు చెప్పగలరు. దేవా మళ్ళా నమ్మకమైన మంచి రాసుగా కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉంటుంది అని చెప్పగలిగినటువంటి ఆ మంచి పరిచర్యను ఆయన చేసినాడు. దేవా మరి ఆయన ఆత్మకు శాంతిని నెమ్మది కలిగిస్తూ సంతోషము ఆయన అనుభవించాలని ఆయన విడిచినటువంటి అమ్మగారిని సత్యమని తన గర్భంలో పుట్టినటువంటి కుమారుని పీటర్ను ప్రభావ తన తోబుట్టువులను తన చేసుకొని దేవా మేమందరం కూడా ఒక దినం కలుసుకుంటామని నిరీక్షణతో బ్రతకడానికి మమ్మల్ని ఓదార్చు. జరిగిపోతున్నటువంటి కార్యమంతటి బట్టి నీవే మహిమ ఒక దినం కలుసుకునేటటువంటి ఆ స్థితి మాకున్నదని అందరం ఎరిగి ముందుకు సాగుతున్నాడు. మమ్మల్ని అందరినీ సర్వదేశంలో నడిపించి చేసినాము.